గంట ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. మంచినీళ్ల సమస్య తీరేదెన్నడు. ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించినా తీరని మంచినీటి కష్టాలు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే వాడకు మంచినీరు అందక 10 సంవత్సరాలుగా నరకయాత్ర అనుభవిస్తున్నారని కన్నెపల్లి మండల వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని గత కొన్ని రోజులుగా నీటి సమస్య తీవ్రంగా మారిందని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని 10 సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేశారు, కానీ అది నిరుపయోగంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో సమస్య పరిష్కారానికి ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు నాయకులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేకపోయింది. కనీసం ఈ ప్రభుత్వం హయాంలోనైనా మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ అధికారులకు కలవగా నిరాశ మిగిలింది. ప్రస్తుతం పైప్ లైన్ అంబేద్కర్ భవన్ వరకు పూర్తి స్థాయిలో నిర్మాణం అయింది, కానీ ఆ దగ్గర నుంచి కాలనీ లోపల ఎవరికి ఎలాంటి పైప్ లైన్ వేయలేదని, దాదాపుగా 100 కుటుంబాల నీటి సమస్య ఉందని, ఫిబ్రవరి నెలలోనే ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఎండాకాలంలో ఇంకా నీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, కావున సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ వేయాలని గ్రామస్తులు కోరారు.